మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రపంచ మత్స్య సహకార సంఘం ఆవిర్భావ దినోత్సవం ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పుట్టి రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే మత్స్యకారులకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని సంఘం అధ్యక్షులు పోచమ్మల సిద్ధరాములు, ఉపాధ్యక్షులు రెడ్డమైన నరేష్, కోశాధికారి దేవుని రవి, సలహాదారులు రయ్యల కిషన్, అక్కల మల్లేశం, మత్స్యకార సంఘం డైరెక్టర్లు రెడ్డమైన పోచయ్య, భూమి కిషన్, సిర్గు భాగ్యయ్య, అలాగే పుట్టి పెద్దస్వామి, పుట్టి స్వామి, దేవుని రాజు, భూములు మల్లేశం, పోచమ్మల గణేష్, చింతల నరేష్, దండు శివ, ఉమామహేష్, అలాగే తొంటవాలి యాదగిరి, పచ్చంటి రాము సంఘం సభ్యులు పాల్గొన్నారు. జరుగుతున్న ఉత్సవాలు మత్స్యకార్యం ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణాల విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం, దానివల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభ ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము జరుపుకుంటున్నాము. దీనికి మాకు వచ్చే ఫలాలు, మాకు వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాకు రావాలని, కులగణాలు కూడా మాకు బీసీ ఏ నుంచి డి నుంచి ఏలకు కలపాలని ఇంతకుముందు కూడా మేము ప్రతిపాదించినాం. దాన్ని మాకు కొనసాగిస్తూ మాకు న్యాయం చేస్తారని మా యొక్క మనవి. పట్టణం రామాయంపేట పట్టణ ముదిరాజు మత్స్యకారిగా ముదిరాజుగా అందరూ ఇలా జెండా ఆవిష్కరణ మత్స్య కార్మిక జెండా దినోత్సవంగా మేము ఇలా ఆ సందర్భంగా జరుపుకుంటున్నాము. ఐక్యవేదిక మేము అందరం ఐక్యంగా ఉండి ఈ విధంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలు మత్స్యకార్యం ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణాల విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం, దానివల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభ ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ సుదినం. ముఖ్యంగా మత్స్యకారులకు, ముదిరాజులకు ఎంతో అద్భుతమైన దినోత్సవం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా మత్స్య కార్మికులది అమోఘమైన కృషి, అమోఘమైన శ్రమ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మేమందరం ఈరోజు మీ అందరూ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగింది ఏముందంటే అది మత్స్య కార్మిక సంస్థనే. కానీ ఆ సంస్థ ఉన్నప్పటికీ మాకు సరైన రాయితీలు లభించడం లేదు, సరైన సబ్సిడీలు లభించడం లేదు, అందడం లేదు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మేము చెరువులలో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతూ ఉన్నారు. వారికి కరెక్ట్గా సరైన బీమా కల్పించడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో నష్టాలు కోరుకుంటున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మాకు ఉన్నది కొద్ది గొప్ప ఒక సంపాదన ఉందంటే కేవలం ఈ మత్స్యశాఖనే. కాబట్టి దయచేసి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ సందర్భంగా, ఈ ఉత్సవ సందర్భంగా మా ముదిరాజులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ముదిరాజులకు మరొకసారి తరఫు మీకు డిమాండ్ చేసేది ఏంటంటే, మేము కులగణన జరుగుతూ ఉంది. కులగణన విషయంలో దాదాపుగా 30 నుంచి 40% వరకు మేము ముదిరాజులు ఉన్నాం. మేమందరికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మా ముదిరాజులను డి నుంచి ఏలోకి మార్చాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకం కూడా మాకు సరైన అభివృద్ధి ఫలాలు అందడం లేదు, ఆర్థికంగా కృషి చేయడం లేదు, రాజకీయంగా అందడం లేదు, అలాగే ఉద్యోగపరంగా మేము చాలా వీక్ అయి ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, అయ్యా మేము పట్టే ఉన్న ఏదో ఒక వృత్తి ఉందంటే అది మత్స్యకార్మిక వృత్తి. కాబట్టి మా మత్స్యకార్మిక వృత్తిలో కూడా వేరే వాళ్ళు వచ్చి ప్రవేశిస్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని నిర్మూలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.